వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనము. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. మరి యొక్క వాక్య భాగం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం అండి. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. 20వ అధ్యాయము 12వ వచనంలో వినగల చెవి, చూడగల కన్ను. సో ఈ దినం మన పాఠ్యాంశము వినగల చెవి, చూడగల కన్ను. మనందరికీ చెవులు ఉన్నాయి, మనందరికీ కళ్ళు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం తెలియచేస్తూ ఉందంటే, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు యెహోవా కలుగు చేసినవే. సో దేవుడు మనందరికీ చెవులు ఇచ్చారు, కానీ మనలో ఎంతమందికి వినగలిగే చెవులు ఉన్నాయి, చూడగలిగే కన్నులు ఉన్నాయి? సో ఈ దినం మనం కొద్దిగా ఈ విషయాలను గురించి ధ్యానం చేద్దాం. వినగల చెవి అంటే ఏంటండి? అంటే ఇండైరెక్ట్గా ప్రభువారు ఏం చెప్తున్నారు? మాట వినేవారు అని అర్థం అన్నమాట. ఎవరైతే మాట వింటూ ఉంటారో వాళ్ళకి ఏమున్నట్టు? వినగలిగే చెవులు ఉన్నట్టు. సో ఎవరమైతే దేవుడు ఏ విధంగా మనల్ని చూస్తూ ఉన్నారో మనము కూడా ఆ విధముగా మన పరిస్థితులను మనం గమనించినప్పుడు అది చూడగలిగే కన్ను. అందుకే ప్రకటన గ్రంథంలో కానీ అలాగే మరి మత్తయి సువార్తలో ప్రభువారు మార్కు, లూకా, యోహాను ఉపమానాలు చెప్తూ ఉన్నప్పుడు లాస్ట్లో ప్రభువారు ఏమనేవారండి? చెవిగలవాడు, ఎవడైతే చెవి కలిగిన వాడు ఉంటాడో వాడు వినును గాక. అంటే నా మాటలు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వారికి నిజమైన చెవులు ఉన్నట్టుగా అర్థము. సో ఈ వినగల చెవి, చూడగల కన్ను ఎందుకు మనకి కావాలి అంటే, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే చెవులు మనకి కావాలి. దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారో ఆ దైవిక జ్ఞానము, ఆ పరిస్థితులను మనం అవగాహన కలిగి ఉండాలంటే మనకేం కావాలండి? చూడగలగ కన్ను మనకి కావాలి. మరి ఒక కరెంట్ వస్తే మీకు ఒక వీడియో చూపిస్తాము. మరి మనకందరికీ తెలుసు, సూర్యుడి నుంచి చంద్రునికి ఎంత దూరం తెలుసండి? సుమారుగా 3,84,400 కిలోమీటర్ల దూరం సూర్యుడి నుంచి చంద్రునికి ఉన్న దూరం. అయితే అమెరికా వాళ్ళు ఏం చేశారంటే 1969లో ఒక రాకెట్ని ప్రయోగించి ముగ్గురు వ్యక్తులను ఆ యొక్క మూన్ పైకి, చంద్రమండలం పైకి పంపించినట్లుగా మనందరికీ తెలుసు. సో ఆ విధంగా వాళ్ళు చంద్రమండలం మీద సేఫ్గా అక్కడ కొంత సమయం గడిపి మరలా భూమి మీదకి దిగి వచ్చారు. అయితే మరలా వీళ్ళు ఏం చేశారంటే ఒక 1970వ సంవత్సరంలో మరలా ఒక రాకెట్ని ప్రయోగించి అందులో ముగ్గురు వ్యక్తులను చంద్రమండలం పైకి పంపించారు. సో ఇక్కడ నుంచి మనం చంద్రునికి ఎంత దూరం అని చెప్పుకున్నామండి? 3,84,400 కిలోమీటర్లు ప్రయాణము చేసి వారు చంద్రునిపై ల్యాండ్ అయ్యి అక్కడ కొన్ని గంటలు వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేసి మరలా వాళ్ళు తిరిగి రావాలి. అయితే ఈ 3వసారి వీళ్ళు ప్రయోగించిన ప్రయోగము టోటల్గా సక్సెస్ అవ్వలేదన్నమాట. సక్సెస్ అవ్వకుండా అక్కడ ఏం జరిగిందంటే, సుమారుగా వాళ్ళు 2,80,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళు పట్టుకు వెళ్ళిన దాంట్లో కొన్ని ఆక్సిజన్ ట్యాంక్స్ అన్నమాట. ఆక్సిజన్ ఎందుకండి? మనం పీల్చే గాలి ఏంటది? ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఉంటేనే
మనం బ్రతుకుతాం. అందుకే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్ ఏం పెడతారు? ఆక్సిజన్ పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి లోపల ఊపిరి సరిగా అందక వాళ్ళు విలవిల్లాడిపోతారు. కాబట్టి వాళ్ళు చక్కగా ఊపిరి తీసుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు? ఆక్సిజన్ పెడుతూ ఉంటారు. వీళ్ళు మనం పైకి వెళ్ళే కొలది కూడా ఏముండదండి, ఆక్సిజన్ ఉండదు. సో పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే, బ్రతకాలంటే వాళ్ళకి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలన్నమాట. ఈ ఆక్సిజన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి పవర్ సప్లై, అంటే వాళ్ళకి లోపల లైట్స్ కావాలన్నా, ఫ్యాన్స్ కావాలన్నా, మరి తాగడానికి నీళ్లు కావాలన్నా వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి రావడానికి సుమారుగా 7 రోజుల ప్రయాణం అన్నమాట. ఇంచుమించు 3 రోజులు అక్కడికి వెళ్ళడం, అక్కడ కొంత టైం స్పెండ్ చేయడం, మళ్ళా వాళ్ళు ప్రయాణం చేసి దిగడానికి వారం రోజుల ప్రయాణం వాళ్ళది. అయితే వీళ్ళందరికీ కూడా ఆహారము, ఎలక్ట్రిసిటీ, అలాగే వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి మరి పైన ఆ చంద్రమండలం మీద పగలు చాలా ఎండగా ఉంటుంది, రాత్రి చాలా చల్లగా కోల్డ్ టెంపరేచర్, ఎంతంటే -డిగ్రీస్లో ఉంటుంది. అంటే గడ్డ కట్టుకొని పోయే వాతావరణం అన్నమాట. అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి వాళ్ళకి ఏం కావాలండి? వేడి పుట్టించడానికి ఇవన్నీ కూడా వాళ్ళకి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ని మెయిన్ అన్నమాట. కానీ పైన 2,80,000 కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే 2 ఆక్సిజన్ ట్యాంక్స్ ఏమైనాయి అంట? పేలిపోయినాయి. పేలిపోయినప్పుడు వాళ్ళకి చాలా భయం వేస్తుందన్నమాట. వెంటనే వాళ్ళు కిందున్న ఎవరైతే వీళ్ళని మానిటర్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చెప్పారు? ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని 40,000 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేస్తే మూన్ మీదకి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు వెంటనే ఏం చెప్పారంటే, మీరు చంద్రమండలం పైకి వెళ్ళొద్దు, ఇమ్మీడియట్గా మీరు వెనక్కి వచ్చేయండి అని వాళ్ళకి మరి తెలియచేశారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు అంటే అందులో ఇంకొక కంపార్ట్మెంట్, ఇప్పుడు శాటిలైట్ని పైకి పంపించినప్పుడు 2 రకాల కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మనకి ట్రైన్కి కంపార్ట్మెంట్స్ ఉన్నట్టు ఒక కంపార్ట్మెంటు ఏంటండి, చంద్రమండలం మీద నివసించే పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. రెండవది వీళ్ళు వెనక్కి రావడానికి ఉపయోగపడే కంపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే వీళ్ళు దేంట్లో అయితే వెనక్కి రావాలో అదే క్యాబిన్లో వీళ్ళకి యాక్సిడెంట్ జరిగింది. సో వీళ్ళు ఇప్పుడు వెనక్కి రావడానికి ఏం చేయాలి? చంద్రమండలం మీద ఏదైతే ల్యాండ్ అవుతుందో అందులో కూర్చొని వీళ్ళు ప్రయాణం చేయాలి. కానీ ఆ చంద్రమండలం మీద కూర్చొని వచ్చే దాంట్లో వాళ్ళకి ఎంత ప్లేస్ ఉంటుందంట? 2 పట్టే ప్లేస్ మాత్రమే ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు ఎంతమంది ప్రయాణం చేశారు? 3 ప్రయాణం చేశారు. చాలా ఇరుకైన మరి ప్లేస్ అన్నమాట. ఒకళ్ళనొకళ్ళు ఇలా హత్తుకొని ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ అయిన చెప్పుకున్నాం, ఎలక్ట్రిసిటీ లేదు, కరెంట్ లేదు, ఒక పక్కన ఒక్క లైట్ కూడా వాళ్ళకి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఆహారం అంతా కూడా ఈ యొక్క పవర్ సప్లై లేకపోవడం వలన అదంతా కూడా ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ కానీ మటన్ కానీ ఎలా అయిపోతుందండి? రాళ్ళలాగా అయిపోతూ ఉంటాయి. అలాగూ వాళ్ళు తినే ఆహారం అంతా కూడా ఫ్రీజ్ అయిపోయిందనమాట. తినడానికి వాళ్ళకి వీలు కాలేదు. మంచినీళ్ళు తాగుదామంటే మంచినీళ్ళు అంతా కూడా గడ్డ కట్టుకుపోయినాయి. సో వీళ్ళు సేఫ్గా వెనక్కి చేరాలి అంటే ఉన్న కొంచెం ఎలక్ట్రిసిటీని, ఆక్సిజన్ని వాళ్ళు ఉపయోగించుకొని క్షేమంగా భూమి మీదకి రావాలి. సో వాళ్ళు ఇంకేం చేశారు అంటే ఎదురుగుండా వాళ్ళకి ఏముంటుందండి? మానిటర్ ఉంటుంది అనమాట. మనకి టీవీ స్క్రీన్ లాగా వాళ్ళకి మానిటర్ ఉంటుంది. అది ఎందుకు అంటే వీళ్ళు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు, భూమికి ఎంత దూరంలో ఉన్నారు, చంద్రునికి ఎంత దూరంలో ఉన్నారు, మరి వీళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివి అని తెలియచేసే మానిటర్ ఒకటి
ఉంటుంది. అది కూడా ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఎందుకని? వీళ్ళకి ఆక్సిజన్ సప్లై లేదు కాబట్టి. అప్పుడు కిందున్న వాళ్ళు ఏం చేశారంటే పగలు రాత్రి ప్రయాసపడి వాళ్ళకు క్యాలిక్యులేషన్స్ అన్నమాట. వాళ్ళు భూమికి ఎంత దూరంలో ఉన్నారు, చంద్రునికి ఎంత దూరంలో ఉన్నారు, ఎంత వేగంతో వాళ్ళు దిగి రావాలి, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు కింద నుంచి వాళ్ళకి వర్తమానం పంపిస్తూ ఉన్నారనమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం టాపిక్ ఏంటండి? వినగల చెవి, చూడగల కన్ను. అంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళు ఆ మానిటర్పై కాకుండా ఎక్కడ వీళ్ళు ఆధారపడాల్సి వచ్చింది? కింద వీళ్ళు కంట్రోల్ రూమ్ నుంచి ఏం చెప్తున్నారో అది వింటేనే వీళ్ళు ఎలా వస్తారు కిందకి? సేఫ్గా క్షేమంగా కిందకు వస్తారనమాట. అంటే మన ప్రయాణము కూడా చాలా డేంజర్తో కూడిన ప్రయాణం. ఈ లోక యాత్ర ఎలాంటిదంటే ఎన్నో అపాయాలతో కూడిన జీవిత ప్రయాణము. ఈ జీవిత ప్రయాణంలో మనకిష్టం వచ్చినట్టు, మనకి తోచినట్టు, మన జ్ఞానాన్ని బట్టి ప్రయాణిస్తే ఏం జరుగుతుందండి? మనం నష్టపోతూ ఉంటాము. అయితే ఈ జీవిత ప్రయాణంలో మనం ఎవరి స్వరాన్ని వినాలండి? దేవుని స్వరాన్ని మనం వినాలి. ఆయన మనల్ని గైడ్ చేస్తారనమాట. నువ్వు ఈ విధంగా నడవు, నీవు ఈ విధంగా నడవు, నీవు ఫలానా చోటకి వెళ్ళవద్దు అని ప్రభు మనల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేయాలి. అంటే మనకి ఏం కావాలండి? పరిశుద్ధాత్ముని యొక్క స్వరాన్ని వినే అలవాటు మనకి కలిగి ఉండాలి. సో వాళ్ళకి అక్కడ ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి. సో అక్కడ మనం చెప్పుకున్నాం, 2 ప్రయాణించవలసిన దాంట్లో 3 ప్రయాణించారు. వాళ్ళకి మనం ఏం పీల్చుకుంటామండి? ఆక్సిజన్ పీల్చుకుంటాం. ఏం బయటకు వదులుతాం? కార్బన్ డయాక్సైడ్ అనే గ్యాస్ని మనం వదులుతూ ఉంటాం, మన నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అయితే ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్కువగా పీలిస్తే ఏమవుతుంది? మనిషి ప్రాణం పోయే ప్రమాదము ఉన్నది. సో వాళ్ళ దగ్గర అలాంటి ఎక్విప్మెంట్ లేనప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈ కంట్రోల్ రూమ్ వారు మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ విధంగా చేసి చివరకు క్షేమంగా భూమి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా విశ్వాస యాత్రలో చెప్పుకున్నాం, జీవితంలో ఏమొస్తాయండి? తుఫానులు వస్తూ ఉంటాయి, సుడిగాలులు వస్తూ ఉంటాయి, మన జీవితాన్ని ముంచివేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఎవరి స్వరాన్ని వినాలండి? పరిశుద్ధాత్ముని యొక్క స్వరాన్ని మనం విన్నప్పుడు మనం ఏమవుతాం? మన జీవిత యాత్రలో, మన ఇబ్బందికర పరిస్థితుల్లో, మన కష్ట పరిస్థితుల్లో, సంక్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనకి చక్కని ఆలోచన ఇచ్చి నడిపించేవారుగా ఉంటారు. మనుషులెవ్వరూ ఇవ్వని ఆలోచన దేవుడు మనకి దయచేస్తూ ఉంటారు. అందుకే మనం ఎవరి స్వరం కోసం కనిపెట్టాలండి? ప్రభు యొక్క స్వరము. ప్రభువా నీ స్వరము నాకు వినిపించు. అందుకే భక్తుడు ఏం పాడారండి? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు. సమూయేలుకు స్వరం వినబడింది, సమూయేలు సమూయేలు అని వినబడింది. కానీ సమూయేలు గుర్తించలేదు. తను ఇంకా దేవుని స్వరం తెలియదు కాబట్టి తాను గుర్తించలేదు. కానీ తను గుర్తించినప్పుడు ఏం చేశాడండి? ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. అంటే ప్రభువుకు అక్కడ ఏం కావాలండి? ఈ మాట అనే వరకు సమూయేలు గారితో దేవుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటారు? ప్రభువుకి ఏం కావాలండి? విధేయత కావాలి. మనం ఏదన్నా ఒక మాట చెప్తున్నాం అనుకోండి, పిల్లలకి వినకుండా వెళ్ళిపోతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మనం చెప్తామా? చెప్పం. వాళ్ళు వినినట్టుగా మనకు అర్థమైతేనే మనం ఏం చేస్తాం? వాళ్ళతో మాట్లాడడానికి
ఇష్టపడుతూ ఉంటాం. అందుకే ప్రభు అంటారు ఇర్మియా గ్రంథంలో, వినుటకు వారు మందులైనందున వారికి అనేక విషయాలు నేను తెలియచేయటం లేదు అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఏముందటండి? మందస్థితి ఉన్నది. అలాగే మనము కూడా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఇష్టపడితేనే ప్రభువు ఏం చేస్తారు? మనకి గైడ్ చేస్తూ ఉంటారు. అందుకే పరిశుద్ధాత్మనికి ఉన్న పేర్లు ఏంటండి? ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం అండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయాలి. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారండి? ఆదరణకర్త. మనల్ని ఆదరిస్తూ ఉంటారు. ప్రతిరోజు మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదండి. అవన్నీ మనం ఎదుట వారికి చెప్పుకోలేం. కానీ ప్రభువు మనల్ని ఏం చేస్తూ ఉంటారంట? ఆదరిస్తూ ఉంటారు. అంటే తెలియకుండానే మనల్ని ప్రభు లోపల ఏం చేస్తారు? ఏం పర్వాలేదు, నేను నీకు తోడుగా ఉన్నాను అనే స్వరం మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇంకేంటంటండి, ఆయన ఇంకేం చేస్తారంట? పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఏమండి, ఆదివారం వాక్యం ఎంతసేపు చెప్పుకుంటాం? మహా అయితే ఒక 2 గంటలు చెప్పుకుంటాం. కానీ మనతో నిత్యము ప్రభువారు ఏం చేస్తూ ఉంటారు? బోధ చేస్తూ ఉంటారు. వాక్యాన్ని ఆయన మనకి వివరిస్తూ ఉంటారు. ఇంకేం చేస్తారటండి? నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. అంటే ప్రభువారు తరచూ మనకి రిమెంబర్ చేస్తూ ఉంటారు. మనం అలారం పెట్టుకుంటాం. అలారం పెట్టుకున్నామంటే అర్థం ఏంటండి? 3 అయ్యింది, 4 అయ్యింది, లేవండి అని ఆ యొక్క గడియారం ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని మేలుకొలుపుతూ ఉంటుంది, జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ప్రభువువారు మనకేం చేస్తూ ఉంటారు? వాగ్దానాలు, ఆయన ఇచ్చిన మనకి వాక్యాలు అవన్నీ మనకి ఏం చేస్తూ ఉంటారు? జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మనకు గుర్తొస్తూ ఉంటాయి. మన కష్ట పరిస్థితిలో, మన ఇబ్బంది పరిస్థితుల్లో, అయ్యో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు కదా, నేను ఎందుకు మర్చిపోయాను అని అనుకుంటాం. అది మనం తెచ్చుకున్నది కాదు. ఎవరు జ్ఞాపకం చేశారండి? అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తారు. నేను నీకు తోడున్నాను కదా, నీవెందుకు భయపడుతున్నావు? నేను నిన్ను నడిపిస్తాను కదా, మరి గతంలో ఆ విషయంలో నీకు సహాయం చేశాను కదా, నీవు అవన్నీ కూడా మర్చిపోయావా అని ప్రభు మనకి ఏం చేస్తూ ఉంటారు? లోపల మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అందుకే ఇంకా నెక్స్ట్ పేజ్లో మనం చూస్తే అన్నీ మనం చూడము కానండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనంలో ఏముందండి? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయును. చాలండి. ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారట? పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, మరి తీర్పును గూర్చి, లోకమును గూర్చి ఆయన ఒప్పుకొని చేస్తారనమాట. అంటే దేవునికి మనకి విరోధమైనవి ఏమన్నా ఉంటే ప్రభువారు ఏం చేస్తారు? నీవు ఈ విధంగా ఆలోచించావు, ఇది పాపము, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో. నీవు కాని మాట మాట్లాడావు, నీవు ఇది ఒప్పుకో అని ప్రభువారు లోపల ఉండి మనల్ని ఏం చేస్తూ ఉంటారు? కన్విన్స్ చేస్తూ ఉంటారు, ఒప్పింపజేస్తూ ఉంటారనమాట. సో మనం ఏం చేస్తాం? ప్రభువు దగ్గర వాటిని ఒప్పుకుంటూ ఉంటాం. ఇంకా ఆయన ఏం చేస్తారటండి? ఇదే 16వ అధ్యాయం 13వ వచనంలో, సర్వసత్యంలోనికి నడిపించును. చాలండి. ఇంకా ఆయన ఏం చేస్తారటండి? సర్వసత్యంలోనికి ఆయన మనలను నడిపించేవారై ఉన్నారు. అంటే మన జీవితంలో కొన్ని గ్రుడ్డితనాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో మనం బ్లైండ్గా ఆలోచిస్తూ ఉంటాం. పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా కొన్ని విషయాల్లో అందరికీ కొన్ని పట్టింపులు ఉంటాయి. వాటన్నిటి నుంచి ప్రభు ఏం చేస్తూ ఉంటారంటే, అది సత్యము కాదు, ఇది సత్యము అని ప్రభు నిత్యము మనకు బోధపరిచి ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపించేవారై ఉన్నారు. చివరిగా అదే వచనంలో లాస్ట్లో ఏముందండి?
చాలండి, సంభవింపబోవు సంగతులను మీకు తెలియచి. ఇంకా ఏం చేస్తారట? జరగబోయే వాటిని ముందుగా మనకి తెలియచేస్తూ ఉంటారు. అంటే పలానా శోధన వస్తుంది, జాగ్రత్త. పలానా కీడు రాబోతుంది, జాగ్రత్త. నువ్వు లేచి ఏం చేయాలండి? శోధనలో ప్రవేశించకూడదంటే ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకే ముందుగా ప్రభు మనకేమిస్తారు? ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లేచి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ కీడు తొలగించేవారుగా ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏం చేస్తూ ఉన్నా ఎవరి స్వరాన్ని వినాలండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినే అలవాటు మనకి ఉండాలి. ఇది ఎలా వస్తుందంటారు? దేవా నాతో మాట్లాడు అంటే వచ్చేస్తుందా? రాదు. మనం గృహము వద్ద ఉండగా పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రభువుతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరము ఎలా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది అంటే అది ఎవరి మట్టుకు వారమే అనుభవించవలసిన వారంగా ఉన్నాం. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటారు. మన కష్ట పరిస్థితుల్లో ఆయన ఒక ఆలోచన చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ప్రభు ఆలోచన చెప్తూ ఉంటారనమాట. అలాంటి ఆలోచన ప్రకారం మనం చేసినప్పుడు ఎంత చిక్కుముడితో ఉన్న సమస్య అయినా మనకు అద్భుతకరంగా ఆ సమస్యను ప్రభు తీర్చేవారుగా ఉంటారు. కాబట్టి మనుషుల ఆలోచన కొరకు కాదు, కానీ మనం ఎవరి ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలండి? ప్రభువు ఇచ్చే ఆలోచన కొరకు మనం కనిపెట్టుకోవాలి. అందుకే ప్రభు వారికి ఉన్న పేరేంటండి? ఆలోచన కర్త. ఆశ్చర్యకరమైన ఆలోచన చెప్తూ ఉంటారంట. ఆశ్చర్యకరమైన ఆలోచన, అధిక బుద్ధి కలుగు చేయవాడు ఆయనే. మనకేం చేస్తూ ఉంటారు? మెరుపు లాంటి ఆలోచన వస్తుంది అన్నమాట. తళుక్కు మన ఒక ఆలోచన వస్తుంది. సో అది దేవుడిచ్చిన ఆలోచన. మనం ఏం చేయాలి? ఆ సమస్యకు సొల్యూషన్ ఆలోచనలోనే ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము ప్రభు యొక్క స్వరాన్ని వినే అలవాటు కలిగి ఉండాలి. అందుకే దావీదు గారు ఏం చేసేవారండి? ప్రతిదానికి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా వాళ్ళు యుద్ధానికి వచ్చారు, నేను వెళ్ళనా వద్దా? ప్రభువా వాళ్ళు నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు అని ఏం చేశారు? యాస్టీస్గా ప్రభువుకు చెప్పుకునేవారు. అందుకే ఒక్కసారి మనం చూద్దామండి చిన్ని వాక్య భాగం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో ఏముందంటే, దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చాడు. దావీదు గారు ఏం చేశారండి? ప్రభువా ఫిలిష్తీయులు వచ్చేసారు, నేను వెళ్తాను, నాకు విజయం ఇస్తావా అని అడిగితే ఏమన్నారు? పొమ్ము, నిస్సందేహముగా నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను అని. అలాగే మనం 23వ వచనంలో ఏముందండి? దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను, అందుకు యెహోవా, నీవు వెళ్ళవచ్చు. చాలండి, ఇక్కడ మళ్ళా ఫిలిష్తీయులు వచ్చారంట. మళ్ళా ప్రభువుని అడిగారు, ప్రభువా నేను వెళ్ళనా వద్దా అంటే ప్రభువు ఏమన్నారు? ఇప్పుడు నువ్వు వెళ్ళవద్దు. సో దానికి సమయం ఉంది. మనం యుద్ధము చేయడానికి, యుద్ధం మానివేయడానికి, మౌనముగా ఉండడానికి, అన్నిటికీ ఏముందట? సమయం ఉన్నది. సో ప్రభు ఇచ్చే ఆలోచన కొరకు మనం ఏం చేయాలండి? కనిపెట్టుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం. ఏమన్నారైనా? ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వస్తాను. అంతేకాని నేను వచ్చేస్తాను, నువ్వు తలుపు తీస్తావా లేదా అని అంటలేదు. ఏమంటున్నారు? ఎవడైనా అంటే ఎవరిష్టము వారిదే. ప్రభు ఎవరిని కూడా బలవంతము చెయ్యరు. సో ప్రభు ముందుగా మనకి జరగబోయే సంగతులను కూడా ప్రభు మనకి తెలియచేసేవారుగా ఉన్నారనమాట. చివరిగా ఒక కాంటెస్ట్ మనం చూసుకొని ముగించుకుందామండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనంలో చదువుకుందామండి. 6:32.
నెక్స్ట్ వెర్స్ కూడా చదవండి. చాలండి. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఎలీషా గారు యొక్క జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఎలీషా గారు ఇశ్రాయేల్ పెద్దలతో కూర్చొని ఉన్నారట. ఉంటే ఈలోపుగా రాజు ఏం చేశాడు, ఎలీషా తలను తెగగొట్టి ఆ తలను తీసురమ్మని ఒక భటుడిని పంపించారు. ఈ విషయము ఎవరికి తెలిసిందండి? ఎలీషా గారికి తెలిసిపోయింది. ఎవరు చెప్పారంటారు? ఏమన్నా వేగులు వారు ఉన్నారా ఆయనకి? ఎవ్వరు లేరు. ఏం చేశారు? ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పెద్దలతో కూర్చున్నా, పెద్దలతో మాట్లాడుతున్నా, ఆయన రకరకాల కార్యకలాపాల్లో ఉన్న ఆయన దృష్టి ఎవరి మీద ఉందండి? దేవునిపై ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకి జరగబోయే విషయాన్ని ముందుగానే తెలియచేశాడు. నీ దగ్గరకు ఒక దూతను పంపిస్తున్నాడు అని ప్రభువు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మరి ఎలీషా గారు ఏం చేశారా? చుట్టూ ఉన్న వాళ్ళతో, ఒక భటుడు వస్తాడు, మీరేం చేయాలి? తలుపు మూసివేయండి. ఎవరతను? నరహంతకుడు అని చెప్తున్నారండి. మీరు మూసివేయండి. అతని యజమానుని కాళ్ళ చప్పుడు అతని వెనకాల వినబడుతుంది కదా. అంటే ఇతను వచ్చిన తర్వాత ఎవరు వస్తారు? రాజుగారు వస్తారు. ఎవరిని చంపించడానికి? ఎలీషా ప్రవక్తని. సో ఇలా చెప్తూ ఉండగానే ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. మనం చూస్తే, మనం జాగ్రత్తగా చదివితే ఏముందండి, అని వారితో చెప్పుచుండగా, ఇంకా ఫినిష్ చేయలేదు, ఆయన కంప్లీట్ చేయలేదు. అలా చెప్తూ ఉండగానే ఆ దూత అతని యొద్దకు వచ్చెను. సో ఈయన ఇలా చెప్తూ ఉండగానే ఆ భటుడు వచ్చేయడం, వెంటనే వీళ్ళు తలుపు మూసి అతన్ని వెళ్ళగొట్టడం జరిగింది. అంటే దేవుడు ప్రాణాపాయాలు ఎలా తప్పిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ వాక్య భాగం చదువుకున్నాం. అంటే ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు, ఏం జరుగుతుంది అంతా కూడా ప్రభువు మనకి, దేవుడు మన అంతరంగంలో తెలియచేస్తూ ఉంటారనమాట. మనకి ఆలోచనలు ప్రభు దయచేస్తూ ఉంటారు. జరగబోయే విషయాలు ముందుగానే ప్రభు మనకి తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ కీడులన్నీ మనం తప్పించుకోవాలంటే పరిశుద్ధాత్ముని యొక్క స్వరాన్ని మనం నిత్యము వినే అలవాటు మనం కలిగి ఉండాలి. కాబట్టి మనకి ఎన్ని పనులు ఉన్నవండి, ఎన్ని విషయాలు ఉండనివ్వండి, అవన్నీ మామూలే, మనం చేసుకుంటూనే వెళ్ళిపోతాం. ఏ పనులు మనం మానుకోక్కర్లేదు. కానీ ప్రభువుతో మనం ట్యూన్ అయి ఉన్నప్పుడు, ప్రభువుతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం? జరగబోయే విషయాలు ప్రభువు ముందుగా మనకి తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో సమూయేలుని చూచాము, ఎలీషాని చూచాము, అలాగే ఆ ప్రకటన గ్రంథంలో ప్రభువు చెప్పిన మాటను చూచాం. అందుకే పౌలు గారు కూడా ఏమన్నారండి, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళు ఎలా ఉంటారంట? దేవుని కుమారులై యుందరు. సో మనం దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా పిలువబడాలి అంటే మనకేం కావాలండి? దేవుని ఆత్మ వినే స్వరాన్ని కావాలి. అందుకే ప్రభువారు అన్నారు, ఎవడైనా చెవిగలవాడైతే ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. సో మనకి ఆత్మీయ చెవులు కావాలి, ఆత్మీయ దృష్టితో మనము చూచే కన్నులు మనకి కావాలి. ఎప్పుడైతే ఆత్మీయమైన ఈ చెవులు మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మన దృష్టి మారిపోతూ ఉంటుంది. ఒక సమస్యను మనం చూచే విధానము మారిపోతూ ఉంటుంది. కాబట్టి అలాగూ మనం ఎన్నో కీడులు, ఎన్నో అపాయాలు మనం తప్పించుకోగలమని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. చివరిగా ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తానండి. మరి సన్నీ చిన్నప్పుడు అనమాట, ఇంకా సన్నీ పుట్టకముందు, సన్నీ కడుపులో ఉండగా నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అనమాట. ఒకసారి మేమిద్దరం బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం, సాయంత్రం 5:30-6 మధ్యలో అనమాట. ఈ లోపల రాజమండ్రికి దగ్గరలోకి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతే నేనేమో ఫుట్పాత్ మీద నడుస్తున్నాను,
జెర్మియా ఏమో బండిని నడుపుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. ఈ లోపల నేను ఏదో ఆలోచిస్తూ స్పీడ్గా వెళ్ళిపోతున్నాను అనమాట. కానీ సడన్గా నాలో ఒక ఆలోచన ఏంటంటే, ఆగు అన్నట్టుగా ఒక స్వరం నాకు వినబడింది అనమాట. నేను ఆగి నా ముందు చూచేసరికి ఆ ఫుట్పాత్ మీద ఏదైతే కాంక్రీట్ స్లాబ్స్ పెడతారో ఆ కాంక్రీట్ స్లాబ్ ఒకటి లేదనమాట. అంటే నేను అడుగు తీసి ఒక అడుగు ముందుకేసానా, ఎక్కడ ఉంటాం, గోదావరిలో ఉంటాం నేను సన్ని. కానీ దేవుడు అలాగూ, అంటే మనం నిత్యము మన ఆలోచన, మన యొక్క దృష్టి ప్రభువు మీద ఉన్నప్పుడు మనము కొన్నిసార్లు ప్రభువును మర్చిపోయినా ప్రభువు మనకి ఏం చేస్తూ ఉంటారు, ఆయన మనల్ని పట్టుకొని అలాంటి పరిస్థితులు ఆయన ఏం చేస్తారండి, వెనక్కి లాగుతూ ఉంటారు. మన జీవితంలో అందరికీ అనుభవమే, దేవుడు మన జీవితాల్లో నిత్యము కృప చూపించేవారై ఉన్నారు. కానీ ఆయనకు కావాల్సింది ఏంటి తెలుసా, విధేయత కావాలి, మాట వినే స్వభావము ఆయనకి కావాలి. ప్రభా నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు. అందుకే ప్రార్థనలో కూడా మనం ఏం చేస్తాం, ఎంతసేపు వన్ వే ట్రాఫిక్ లాగా మన అంశాలే చెప్పుకుంటాం. కానీ అసలు దేవుడు నాతో ఏం చెప్తారా, దేవుడు నాతో ఏం మాట్లాడతారా, ఆ విధమైన దృష్టితో వాక్యాన్ని చదువుతున్నామా, ఆ విధమైన దృష్టితో ప్రభు దగ్గర సమయాన్ని మనం గడిపినప్పుడు దేవుడు మనకు చక్కని ఆలోచన దేవుడు ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి వన్ వే ట్రాఫిక్ లాగా దేవుని దగ్గర చెప్పుకుంటూ వెళ్ళడం కాదండి, ఆ సమస్యకు పరిష్కారం కూడా ప్రభువు దయచేస్తూ ఉంటారు. కానీ మనలో కావాల్సింది ఏంటంటే విధేయత. ప్రభా ఈ సమస్యకు నన్ను ఏం చేయమంటావు, ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించుకోవాలి, ప్రభువు చక్కని ఆలోచన ఇచ్చి నడిపించేవారు. అందుకే మనకు ఒక వాగ్దానం ఉంది, ఏంటంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదన్న. ప్రభువు మనకి ఆలోచన చెప్తారంట, మన మీద దృష్టి పెడతారంట. ఎంత గొప్ప భాగ్యం అండి. కాబట్టి ప్రభువు మనకిచ్చే కృపలను మనం తప్పకుండా పొందుదాం. ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రభువా పరిశుద్ధుడా వందనములు, విన్న మాటలు మాలో ఫలింపచేయమని, అపవాది క్రియలు లయపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.